వైజాగ్ లో జూలై 24న బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ ఓపెనింగ్ సందర్భంగా మెగా ఆఫర్స్. మనిషిలో పగ ప్రతీకారం పెరిగితే వాడు మనిషిలా ఆలోచించడు, ఒక రాక్షసుడిగా మారిపోతాడు. తప్పు చేసింది కాక తన తప్పును ఎత్తి చూపిన వారిపై కక్ష పెంచుకున్న ఒక కిరాతకుడు ఏకంగా 6గురిని అతి దారుణంగా నరికి చంపాడు. పగతో రగిలిపోయిన ఆ కసాయి కత్తికి కట్టుకున్న భార్య, పేగు తెంచుకొని పుట్టిన 2 పసికందులు కూడా బలైపోయినటువంటి పరిస్థితి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో జరిగిన ఈ 6గురి హత్యల ఉదాంతం చూసి తెలంగాణ రాష్ట్రం ఒక్కసారిగా ఇప్పుడు ఉలిక్కిపడింది. అసలు దైవాలగూడలో ఆ రాత్రి ఏం జరిగింది? ఈ దారుణ మారణ హోమానికి దారితీసిన పరిస్థితులు ఏంటి? ఆ సైకో కిల్లర్ ఆకృత్యాలకు సంబంధించిన పూర్తి కథను సీన్ టు సీన్ మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ నెత్తుటి కథకు పునాది కొన్ని రోజుల క్రితం పడింది. దైవాలగూడకు చెందినటువంటి పార్వతి రాజ్కుమార్ అనే వ్యక్తి తన ప్రాంతానికే చెందినటువంటి ఒక 17 ఏళ్ల మైనర్ బాలికను వేధించడం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి లక్ష్మి, మే 16వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. నా బిడ్డను కాపాడండి, నా బిడ్డను వేధిస్తున్న ఇతన్ని శిక్షించండి అంటూ కంప్లైంట్ చేసింది. మైనర్ బాలిక కాబట్టి పోలీసులు రాజ్కుమార్ పైన కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతన్ని లోపలికి పంపించారు. విచారణ జరిపి మే 26వ తేదీన అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. తనను జైలుకు పంపించారనేటువంటి కోపం రాజ్కుమార్ మనసులో ఒక అగ్ని పర్వతంలా రగులుతూ వచ్చింది. తన పరువు తీశారన్న కక్షతో పళ్ళు నూరుకుంటూ జైళ్ల గోడల మధ్య ఒక భయంకరమైనటువంటి స్కెచ్ వేశాడు అతను. రోజులు గడిచాయి. శుక్రవారం నాడు రాజ్కుమార్కు బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చాడు అతను. ఇంటికి చేరుకున్నాడు. శనివారం తెల్లవారుజామున అందరూ గాఢ నిద్రలో ఉన్నారు. కానీ పగతో రగిలిపోతున్న రాజ్కుమార్ కళ్ళల్లో నిద్ర లేదు. తన ఈ పరిస్థితికి పరోక్షంగా కట్టుకున్న భార్య, కుటుంబం కూడా కారణమే అని గుడ్డిగా నమ్మాడు. మానవత్వం మర్చిపోయి కత్తి చేతబట్టాడు. మొదట తన సొంత ఇంట్లోనే మారణహోమం మొదలుపెట్టాడు. నిద్రపోతున్న తన భార్య సరిత గొంతు కోసి అత్యంత దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత పక్కనే పడుకున్న తన 2 కన్న కొడుకులు, 4 ఏళ్ల పరీక్షిత్, 2 ఏళ్ల పసికందు దైవీక్షిత్, వారిద్దరిని కూడా పసిపిల్లలను చూడకుండా వారి పీకలు కోసేశాడు ఈ కిరాతకుడు. సొంత కుటుంబాన్ని చంపేసిన తర్వాత అతని చేతులకు అంటిన రక్తం అతనిలోని మృగాన్ని మరింతగా నిద్రలేపింది. ఇప్పుడు అతని టార్గెట్ తనపైన పోక్సో కేసు పెట్టినటువంటి ఆ మైనర్ బాలిక. కత్తి పట్టుకొని నేరుగా షాబాద్ పిఆర్ఆర్ స్టేడియం సమీపంలో ఉన్న ఆ బాలిక ఇంట్లోకి చొరబడ్డాడు. నిద్రపోతున్న 17 ఏళ్ల బాలికను జుట్టు పట్టుకొని బయటకు లాక్కి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ అరుపులు విని నిద్రలేచిన బాలిక తల్లి లక్ష్మి, నాయనమ్మ రుక్కమ్మలు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. రాజ్కుమార్ ఏమాత్రం కనికరం లేకుండా వారిద్దరిని అదే కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపేశాడు. ఇంట్లో 2 ప్రాణాలు వదిలిన తర్వాత ఆ మైనర్ బాలికను భయపెట్టి దైవాలగూడ సమీపంలో ఉన్న అఖిల్ సాగర్ చెరువు దగ్గరకు లాక్కు వెళ్ళాడు. తనను జైలుకు పంపుతావా అంటూ అక్కడే ఆ బాలిక పీక కోసి తన పగను తీర్చుకున్నాడు. ఒకే రాత్రి కేవలం కొన్ని గంటల వ్యవధిలో 6గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. 6గురిని చంపిన తర్వాత చేతులకు ఒంటికంటేన రక్తంతో తన తండ్రి అరుణ్ కుమార్కు ఫోన్ చేశాడు ఈ దుర్మార్గుడు. నా భార్య బిడ్డలతో పాటు కేసు పెట్టినోళ్ళందరినీ చంపేశాను, నేను కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోతాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడట. కొడుకు మాటలు విని షాక్ అయినటువంటి తండ్రి అరుణ్ కుమార్ వెంటనే తేరుకొని పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలాలకు చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాలను చూసి పోలీసులు చలించిపోయారు. హత్యలకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే రాజ్కుమార్ నిజంగా ఆత్మహత్య చేసుకున్నాడా, లేక పోలీసులను తప్పుదోవ పట్టించడానికి అలా చెప్పి పరారయ్యాడా అన్న కోణంలో ఇప్పుడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఏదేమైనా ఒక క్షణికావేశం, తన తప్పును కప్పిపుచ్చుకోవాలనే అహంకారం, కక్ష 6 నిండు ప్రాణాలను ఎలా బలి తీసుకున్నాయో. తప్పు చేసిన వాడికి చట్టం శిక్ష వేస్తుంది, కానీ చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని పసిపిల్లలను కూడా కనికరించని ఇలాంటి మృగాలకు ఎలాంటి శిక్ష పడాలో మీరు కింద కామెంట్లో తెలియజేయండి.